ఓ పక్క మెగాస్టార్, మరో పక్క గ్లోబల్ స్టార్. వీరికి మధ్యలో సురేఖమ్మ, ఉపాసనమ్మ. వీరందరికీ మధ్యలో చిట్టి తల్లి క్లీంకార. ఆమె పక్కగా ముద్దుగా నడుస్తున్న పెంపుడు కుక్క నిమ్మి. వీళ్ళంతా కలిసి కనువిందుగా ప్యారిస్ వీధిలో నడుస్తున్న దృశ్యం చూసి అక్కడి మెగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. వాట్ ఏ రేర్ కాంబినేషన్ అంటూ సంబరపడిపోయారు. ఇంతకీ ఈ వెరైటీ విజువల్ ఎక్కడ కనిపించింది? కన్నకొడుకు రామ్ చరణ్ని, అతని సతీమణి ఉపాసనమ్మని, బుల్లి మనవరాలు క్లీంకారాను వెంటబెట్టుకుని వీధిలో నడవడం అన్నది మెగాస్టార్ చిరంజీవికి ఇండియాలో అయితే సాధ్యమయ్యే పనేనా? అభిమానుల తాకిడితో ఉక్కిరిబిక్కిరైపోరు. అయితే ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలకు వెళ్లిన చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్యారిస్ వీధుల్లో అలా అలా షికారు చేశారు. తనకు ఎదురుపడ్డ అభిమానులను పలకరిస్తూ ముందుకు కదిలారు. శ్రీమతితో కలిసి అక్కడక్కడ సెల్ఫీలు తీసుకున్నారు. సతీమణితో సురేఖతో కలిసి ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకుని ఫోజులిచ్చారు. చుట్టూ 10 మంది సెక్యూరిటీతో ఎక్కడికెళ్ళినా మీద పడే అభిమాన జనంతో భారంగా ముందుకు కదిలే చిరంజీవి ఫ్యామిలీ అలాంటి అభిమాన అడ్డుగోడలు ఏవీ లేకుండా అలా అలా ముందుకు కదిలారు. చెప్పలేనంత వెరైటీ ఫీల్ను సొంతం చేసుకున్నారు. అలా అలా నడుస్తున్న సమయంలో ఆ ఫ్యామిలీతో బ్యాడ్మింటన్ క్వీన్ ఆఫ్ ఇండియా పివి సింధు కలిశారు. ఆ ఫ్యామిలీని ప్రేమగా తను వసతి పొందుతున్న ఒలింపిక్ విలేజ్ లోకి ఆహ్వానించారు. అక్కడ తన అభిమాన హీరోల కుటుంబంతో ఫోటోలు దిగారు. బ్యాడ్మింటన్ లో బంగారు పతకాలు సాధించి దిగ్విజయంగా తిరిగి రావాలి అంటూ చిరంజీవి దంపతులు ఆ బ్యాడ్మింటన్ డైమండ్ ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. మొత్తానికి కాస్తంత వీలు చూసుకుని ఒలింపిక్ ప్రారంభ వేడుకలను ప్రత్యక్షంగా చూడాలని సకుటుంబ సపరివార సమేతంగా ప్యారిస్ వెళ్లిన మెగాస్టార్ కు ఈ టూర్ ఓ అద్భుతమైన అనుభూతిని అందించింది. ఈ నిండు కుటుంబాన్ని చూసి అభిమానుల మనసు పులకించిపోయింది. Sindhu. Hi, Hi, Aasi. the Olympic Village. Yes, yes. What a vibe. Yes, I wanted to experience at least once. Thank you. Olympic Village.